తెలంగాణకు భారత ప్రజలకు రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్. మీ పార్టీ కుటుంబ పార్టీ అని మరోసారి రుజువైందన్నారు. ఇందిరాగాంధీ విగ్రహానికి నివాళులర్పించి 2 అడుగుల దూరంలో ఉన్న మాజీ ప్రధాని పివి నరసింహారావు విగ్రహం మొహం చూడటానికి కూడా రాహుల్ ఇష్టపడలేదన్నారు. చార్మినార్ దగ్గరకు వెళ్లిన రాహుల్ భాగ్యలక్ష్మి అమ్మవారిని ఎందుకు దర్శించుకోలేదన్నారు. తెలంగాణలో యాత్ర ముగిసేలోపే రాహుల్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు లక్ష్మణ్. గొప్ప నాయకుడు, ముఖ్యంగా తెలంగాణ సమాజం ఆర్థిక సంస్కరణలు, బహుభాషా కోవిది, అనేకమైనటువంటి నెహ్రూయేతర కుటుంబం నుంచి బయట నుంచి వచ్చిన వ్యక్తిగా దేశానికి వన్నె తెచ్చినటువంటి ఒక మైనారిటీ ప్రభుత్వాన్ని సజావుగా 5 సంవత్సరాలు నడిపిన వ్యక్తి తెలుగు ప్రజలు, తెలంగాణ ప్రజలు గర్వపడుతూ ఉంటారు. అటువంటి మహానాయకుడు కనీసం నివాళులర్పించకపోవడం రాహుల్ గాంధీ గారు, లేదా ఆయన పేరు కూడా ప్రస్తావించకపోవడం, ఇదేనా మీ భారత్ జోడో యాత్ర? అంటే తెలంగాణ ప్రజలను, తెలుగు ప్రజలను అవమానపరిచే విధంగా, కించపరిచే విధంగా వివరించే తీరు ఇది భారత్ జోడో యాత్రనా, భారత్ తోడో యాత్రనా? ఈ రోజే కాదు, ఆనాడు ప్రధానమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి చనిపోతే ఢిల్లీలో కనీసం ఆయన యొక్క అంతిమ యాత్ర నిర్వహించకుండా, ఆనాడు ఢిల్లీలో కాంగ్రెస్ కార్యాలయంలో కూడా ఆ శవాన్ని రానివ్వకుండా ఏ రకంగా అడ్డుపడ్డారో, చివరికి హైదరాబాద్లో దహన సంస్కారాలు చేసే దుస్థితి మీ యొక్క పార్టీ. అంటే ఎవరి మెప్పు కోసం, ఎవరిని మెప్పించడానికి ఈరోజు పివి నరసింహారావు గారిని మీరు ఆ రకంగా కించపరుస్తూ ఉన్నారు. ఆనాడు మీరు చేసిన అవమానాలు మొత్తం సమాజం కూడా వేలెత్తి చూపించింది. భారతదేశ పౌరులు కూడా ప్రశ్నించిన పరిస్థితి.